కళ్ళు కనిపించదా అంటారు. నేనేమంటానంటే దానికి గతం సంగతి కాదు కదా, గతం మనం కాదు కదా. గతంలో వాళ్ళు సక్రమంగా చేయలేదనగా ప్రజలందరూ కూడా వాళ్ళని చీకొట్టి మనకేసినప్పుడు మనం దాన్ని ఏ రకంగా చేయాలనేదే మా నాయకులు ఆలోచించాలి. అంటే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వాస్తవానికి గారు జరుగుతున్నది కూడా ఏంటంటే ఎలక్షన్స్ లో విపరీతంగా ఖర్చు పెట్టడం అనేది అలవాటు అయిపోయింది. అసలు డబ్బులు ఉన్నవాడే ఇయ్యాలా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే లక్షణాలన్నీ పోయి రాజకీయ నాయకుడికి అర్థం పోయింది. ఇవాళ ఏంటంటే రాజకీయాలు ఎవరంటే వాడి దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టగలడు, వాళ్ళు రాజకీయ నాయకులు అంతే. వాళ్ళకి అసలు రాజకీయం తెలియాల్సిన అవసరం లేదు, రాజకీయంలో ఓనామాలు ఉండవు, ఏమి చేస్తారన్నది ఉండదు, ఏమిలే. మనకి ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ గా అతను క్వాలిఫికేషన్ అంటే డబ్బులు. ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టిన తర్వాత వీళ్ళు వ్యాపారస్తులు కదండి, వాళ్ళు వస్తున్న వాళ్ళు వ్యాపారస్తులు ఏమో ఆలోచిస్తాడు, ఖచ్చితంగా లాభం చూసేది. నేను మరి 50 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 50 కోట్ల ముందు సంపాదించుకోవాలి కదా అనే ధోరణిలో ఇవాళ ఈ ఫస్ట్ ఇయర్ లో జరుగుతున్నటువంటిది చాలా సార్లు అదే పరిస్థితి. ముందు నేను పెట్టినటువంటి ఖర్చును రాబట్టుకోవాలి, అది వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏమైనా కానీ ఎవరేమని అనుకున్నా కానీ అనేది కొంతమంది ఉన్నారు, వాస్తవం అది, దాన్ని కొట్టిపారడానికి ఏం లే. దానివల్ల ఈ జరుగుతున్నటువంటి ఈ నష్టం, పార్టీలకు జరుగుతున్నటువంటి నష్టం, దాని మీద ఇవాళ ఈ సర్వే సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా ఆ నష్టం నివారణని మా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా సరి చేయాల్సిన అవసరం ఉన్నదని. ఆ రోజున గెలవడమే మాకు ముఖ్యమని చెప్పేసి కోట్లు పెట్టేవాడిని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇంతే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏమంటే ఇబ్బంది పడుతున్నాం. మాలాంటి వాళ్ళం ఇట్లా మీ దగ్గర డిబేట్ లో కూర్చున్నప్పుడు మమ్మల్ని మా పార్టీని మేము రక్షించుకోవాలన్నా, నిజంగా అసలు ఏం జరగట్లేదు, అదంతా మీరు ఇందాకన్నట్టుగా సాక్షి పేపర్లో రాసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పేస్తున్నారు అనాలన్నా అంటానికి మాకు కూడా సిగ్గుసేట్గా ఉంది. ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఏదైనా మంచి జరగాలని వచ్చినాను కాబట్టి నేనేమి ఇక్కడేమి దాచుకోవాల్సిన అవసరం లేదు, దాచుకోను కూడా. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం మనం వచ్చింది ప్రజలకి మంచి చేద్దామని చెప్పి అది చేయాలి తప్పితే అడవుడు తప్పు చేసేవాడిని వెనకేసుకొచ్చి నేను ఎట్లా రాజకీయ నాయకుడు అవుతాను? నేను ఎందుకు ఇక్కడ ఉంటాం అనవసరం కదా, నేను ఉండాల్సిన అవసరం లే. నేను థర్డ్ పర్సన్ గా కూర్చుని అందరం తిట్టొచ్చు, నేను ఇక్కడ కండవా తీసి పక్కన కూర్చుంటే ప్రతి ఒక్కరిని తిట్టొచ్చు నేను. కానీ ఇక్కడ మళ్ళా చెప్తున్నాను, ఇవాళ ఏదైతే వచ్చినా వాటి మీద ఖచ్చితంగా మా పార్టీలు దృష్టి సారిస్తాయి, వాటిని సరి చేస్తాము. అల్టిమేట్ గా మళ్ళా రాష్ట్రంలో ప్రజలకి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే 1 year లో వాళ్ళు చెప్పింది తీసి పక్కన పెడితే ఒకసారి మీలాంటి వాళ్ళు ఆలోచించాల్సింది, గ్రహించాల్సింది కూడా అంటే ఈ సంవత్సర కాలంలో ఏం చేశాము, గతముల కంటే భిన్నంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కానీ ప్రజలకు అవసరమైంది, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైంది ఏం చేశామనేది కూడా ఒకసారి ఆ సమస్యలు చెప్పాలి. నేను అన్నది అదే, ఎస్ వాడు పాడాడు గురించి చెప్పినప్పుడు మంచి కూడా మీరు అల్టిమేట్ గా చెప్పాలి, ప్రజలకు అది కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు ఏదో దోచేస్తున్నారు, వీళ్ళు పోయిందనగానే ఈ జనరల్ గా ప్రజల దగ్గర ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది ఇదే ఉంటుంది. ఈ లైన్ లో వెళ్తారు తప్పితే మేము చేసినటువంటి రహదారులన్నీ చింద్రబింద్రం అయిపోయినాయి గత 5 సంవత్సరాల్లో. ఈ 1 year లో కూడా వీలైనంత వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి చాలా వరకు సరి చేశాం. ఇక్కడ సంక్షేమం అనేది కాదు కదా, ఏం మాట్లాడతారు వీళ్ళు వచ్చి ఏదో సూపర్ 6 ఇచ్చారు, హామీలు నెరవేర్చారు అంటారు. అర్థం చేసుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఎంతసేపు ఉన్నా కానీ మనం ప్రభుత్వం నుంచి వాడికి ఊరకనే ఇస్తామా, ఆ ఊరకనే ఇచ్చామా లేదనేది కాదు కదా. వాడికి ఆ ఊరకనే తీసుకునే విధానం నుంచి అసలు నాకు ఏమి వద్దు, ప్రభుత్వం ఇదేంటి, మీరు ఏం చేయాలో అది చెయ్యండి అని ఓటర్ అడిగే స్థితికి ఈ పాలకులు తీసుకెళ్ళాలి. అది కదా రాజకీయం అంటే. ఎంతసేపు ఉన్నా కానీ నేను ఊరకని ఇచ్చేస్తాను, వాడు ఇచ్చిన దానికంటే 100 ఎక్కువ కలిపి ఇచ్చేస్తాను అనేది కాదు కదా అంట నేను అనేది. మనం చేయాల్సింది ఏంటి, ఎస్ ఊరకని ఇవ్వు, ఎప్పుడు వరకు వాడు కాళ్ళ మీద నిలబడే వరకే ఊరకని ఇవ్వు, అంతేగాని వాడు చచ్చిపోయే వరకు ఊరకనిస్తానంటే ఎట్లా? అవి కాదు కదా ప్రజాస్వామ్యం మనం చేయాల్సింది. ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకగలిగే స్థితికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఈ రాజకీయ నాయకుల్లో ఉంటది. అది మర్చిపోయి మనం ఎంతసేపు కూడా ఫ్రీబీస్ వాడు 100 ఇచ్చాను కాబట్టి నేను 200 ఇస్తాను, వచ్చే సంవత్సరం వాడు 200 ఇస్తే నేను 300 ఇస్తాను, అసలు మీ పిల్లలు ముట్టిగడికి తీసుకెళ్తాను, ఇవి కాదు కదా మనం చేయాల్సింది. వాళ్ళు కడుక్కునే విధానం మనం నేర్పించాలంట. నేను అంటుంది ఎంతకాలం వరకు అడుగుతారు, చచ్చిపోయే వరకు నేనే కడుగుతాను, నాకు అధికారం ఇవ్వండి అంటే అది కాదు కదా అంటారు. సో అందుకని ఇక్కడ మనం కూడా ఆలోచించాలి, రాజకీయ పార్టీ ఎవరైనా సరే, మేము కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఆలోచించాలంటే ఎస్ సంక్షేమం అనేది పరిమితి ఉండాలి, అది కొంతవరకే ఉండాలి. అది కానీ ఒకడు పుట్టి చచ్చిపోయే వరకు కూడా నేనే పరిస్తాను, ప్రభుత్వమే బతికిస్తుంది, ప్రభుత్వమే పోషిస్తాను అనేది కాదు కదా. వాడు సంపాదించుకుని తినగలిగే విధంగా ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలి. అది చేయాలంటే అభివృద్ధి చెందాలంటే కంపెనీలు రావాలి, మనకి ఆ కంపెనీలు వచ్చే విధంగా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా చేసేదే పరిపాలనలో ఒక భాగమని నేనైతే నమ్ముతా ఖచ్చితంగా. ఆ దిశగా వెళ్ళాలి తప్పితే హామీలు ఇచ్చారు ఎవరైతే ఫెయిల్యూర్ అయిపోయింది చెప్పుకుంటా పోతే ఈ రైతు సమస్యలు వచ్చి వాడు దోసేస్తున్నాడు
అనేది కాకుండా వెంకటేశ్వర గారు ఒక్క విషయం వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న పళంగా మీరు ఏదో గద్దె దిగిపోతున్నారు అల్లా దే హ్యావ్ సెంట్ వార్నింగ్ బెల్స్. వాళ్ళ సర్వే సంస్థలు 71, ఒక ఆయన 71, ఇంకొక ఆయన 44, ఇంకొక ఆయన ఇప్పటిదాకా 61, ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి. 100 కొడుతుంది డౌట్ లేదు. 164కి 100లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటే ఈజ్ ఇట్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ టు వేకప్ అండి? ఇప్పుడు కూడా మీరు మేల్కోకపోతే అది వాళ్ళ ఉద్దేశం. నేనేమంటానంటే ఉన్నది లేదని కొట్టిపారేట్లేదని ఇంత ముందే చెప్పాను. జరుగుతున్న మాట వాస్తవం కాదు, అది పూర్తిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చేత రాపిచ్చారు అనే మాటలు నేను మాట్లాడను. వాస్తవం ఇందా చెప్పాను కదా, మేము 50 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాము, ముందు సంపాదించుకోవాలి అనే భావన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మారాలంటున్నాను అనేది. మీరు రాజకీయాల్లోకి వచ్చింది 50 పెట్టి ఇంకో 100 సంపాదించుకుంటారు కాదు కదా. అందుకని ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ వచ్చినటువంటి ఏదైతే మీ మీద వస్తున్నటువంటి ఏమంటాము అవి ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ అన్ని మీరు సక్రమంగా సరి చేసుకుని రానున్నటువంటి 4 సంవత్సరాల్లో మీరు ప్రజల కోసం పనిచేస్తే నెక్స్ట్ మళ్ళా మీరు ఒక ఎమ్మెల్యే గానో లేదంటే ఎమ్మెల్యే కలిసి మీ అదృష్టం పడ్డ మంత్రిగానో అవుతారో తప్పితే లేదు నాకు ఈ 4-5 సంవత్సరాల్లోనే నేనేదో దెబ్బలు తొవ్వేసేసి దెబ్బలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా చెప్తారు కదా, ఆ దెబ్బల కింద మనం మిగిలిపోవాల్సి వస్తుంది తప్పితే ఎక్కడా కూడా మీరు రాజకీయ నాయకుడు గుర్తింపు ఉండదు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచామనే విషయం మీరు బతుకున్న తర్వాత కూడా ఎదురైతే ఈ ఎక్స్ ఎమ్మెల్యే అనే భావన కూడా వాళ్ళకి రాదు. మనం ఎప్పుడన్నా ఇక్కడ రోడ్డు మీద ఒకసారి వారి దగ్గరికి వెళ్దామండి. మారుతారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మోకా ఆనంద్ సాగర్ గారు నమస్కారం అండి. సో మొత్తానికి ఏంటంటే 2-3 డెవలప్మెంట్స్. లోకేష్ గారు ఆఫ్టర్ మహానాడు ఆయన ఎమర్జింగ్ యాజ్ వామన్ నుంచి త్రివిక్రముడు అయ్యాడు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన టోన్ అండ్ టర్నర్లో మార్పు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా నేషనల్ మీడియా పరిశీలిస్తుంది. దటు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత, ఆయనతో భేటీ అయ్యి వచ్చిన తర్వాత, కుటుంబ సమేతంగా వెళ్ళి ఆశీస్సులు తీసుకొని వచ్చిన తర్వాత మొత్తం ఓరియంటేషన్ 360 degrees. అంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలుగుదేశానికి మంచిదే. వేరాజ్ జనసేన గురించిన ఒక అబ్జర్వేషన్ కూడా వచ్చింది సైమిల్టేనియస్గా. ఆల్రెడీ ఇది కాదు వెంకటేశ్వర గారు మాట్లాడారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆ అంశం ఏంటంటే ఆయన మార్పు వచ్చిన తర్వాతే మన పొదిలి సంఘటన మీద ఆయన రెస్పాండ్ అయిన తీరు. ఒక నేసం ఆల్రెడీ, ఇంకోటి కోసం చూస్తున్నాం. ఏంటి బండకేసి బాది చెవులు మూసి లోపలేస్తాం. ఇంతకుముందు ఆయన అట్లా మాట్లాడేప్పుడు అంటే ఒకటి పొదిలి సంఘటనలో జరిగిన వాస్తవాలు వాస్తవంగా ఇంకో మాట ఏంటి అంటున్నది జనం అంటున్నది, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నప్పుడు మధ్యలో టీడీపీ వాళ్ళు వెళ్ళి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. అంటే పిలిచి గొడవ పెట్టుకున్నట్టు కాదా? ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మీరు డీజీపీని పిలిపించుకుని మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. రాప్తాడు, గుంటూరు మిర్చాడు, అనంతపురం రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి. ఆయన మానని ఆయన చేసుకునేయచ్చు కదా. ఆయన ఇప్పుడు చేసుకునేయకపోతే ఆయనకి మీకు తేడా ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చెప్పండి ఆనంద్ సాగర్ గారు. వినిపిస్తుందండి చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా రాజకీయాల్లో